చెప్పకనే చెప్పింది అని చెప్పుకోవచ్చు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్లో ఇంకా భయం నెలకొంటూనే ఉంటుంది. అంటే ఇంకా పాకిస్తాన్ భయపడుతూనే ఉంది. దానికి కారణం న్యూక్లియర్ లీక్ జరిగిందా అన్న ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్లోని కిరాణా హిల్స్లో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలని కూడా ఇళ్లను ఖాళీ చేపించి వేరే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే రేడియేషన్ లీక్ అయిందా అవ్వలేదా కనిపెట్టడానికి అమెరికా నుంచి కూడా ఒక వెహికల్ కూడా, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాకిస్తాన్లోని కిరాణా హిల్స్కి చేరుకొని అక్కడ రేడియేషన్ లీక్ అయిందా, న్యూక్లియర్ లీక్ అయిందా లేదా అని దాని గురించి కూడా ఇప్పటికే ఎగ్జామిన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా 11 ఉగ్రవాద స్థావరాలపైన భారత్ దాడి చేసిన తర్వాత అక్కడ చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసింది. ఇక్కడ భారత్ వైపు రిటాలియేట్ చేసిన నేపథ్యంలో చాలామంది అమాయకులు చనిపోయారు. అయితే అప్పుడు భారత్ మేము కేవలం మిలిటరీ స్థావరాలపైన కాకుండా ఉగ్రవాద స్థావరాలపైనే అటాక్ చేశాము, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం అందించి ఏదైతే జరిగిందో దాన్ని ఓన్ చేసుకుంది. ఇప్పుడు ఇంతకుముందు భారత్ ఇంకా ఉగ్రవాదుల మధ్య గొడవని తాము ఓన్ చేసుకొని భారత్ ఇంకా పాకిస్తాన్ లాగా మార్చేసింది అని చెప్తూ భారత్ కూడా చాలా ప్రదేశాల్లో రిటాలియేట్ చేస్తూ డ్రోన్స్తో, మిజైల్స్తో పాకిస్తాన్లో అటాక్ చేసింది. ఇలా అటాక్ చేస్తున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేసెస్ పైన కూడా అటాక్ చేసింది. అదే నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న కిరాణా హిల్స్లో కూడా భారత వైమానిక దళాలు కూడా అటాక్ చేశాయి. అది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కిరాణా హిల్స్లో పాకిస్తాన్కి సంబంధించిన అణుబాంబులకు సంబంధించి ఏవైతే వెపన్స్ ఉంటాయో అవన్నీ ఆపరేట్ చేసే ఒక ప్లేస్ కూడా ఈ కిరాణా హిల్స్ అనే కొండల్లో కూడా పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుంది. అక్కడ చాలా పెద్ద మొత్తంలో పేలుడు సంభవించినా కూడా వాటికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా పెద్ద పెద్ద గోడలు కావచ్చు, స్వరంగాలను కావచ్చు అక్కడ పాకిస్తాన్ నిర్మించింది. సో ఈ నేపథ్యంలో అక్కడ భారత వైమానిక దళాలు మిజైల్స్తో, బాంబులతో దాడి చేసినప్పుడు కిరాణా హిల్స్లో కూడా బాంబు దాడి జరిగింది. సో ఈ నేపథ్యంలో న్యూక్లియర్ బాంబులకు సంబంధించి ఆ రేడియేషన్ ఏమైనా లీక్ అయిందా అనే పెద్ద చర్చ నడుస్తుంది. అంతర్జాతీయంగా కూడా ప్రజెంట్ ఇదే చర్చ నడుస్తుంది. కిరాణా హిల్స్ అనే ప్రదేశం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్, గూగుల్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, నెటిజన్స్ ప్రజెంట్ ఆ కిరాణా హిల్స్కి సంబంధించి సర్చ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన 2 విజువల్స్ చూస్తున్నారు. ఒకటి కిరాణా హిల్స్కి సంబంధించి అక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి ఆ ఊర్లో ఏ ఒక్క మనిషి కూడా లేకుండా కంప్లీట్గా ఊరు మొత్తాన్ని కూడా ఇతర సురక్షిత ప్రాంతాలను కూడా తరలించారు. అయితే దాన్ని షూట్ చేసి ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో కూడా, అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రజెంట్ ఆ విజువల్స్ కూడా వైరల్గా మారాయి. ఇంకో విజువల్లో మీరు కిరాణా హిల్స్కి సంబంధించిన మ్యాప్ ఫుటేజ్ చూస్తున్నారు. ఏదైతే బ్లూ కలర్డ్ మీకు ఏరియా కనిపిస్తుందో అది కిరాణా హిల్స్కి సంబంధించిన ఏరియా. అక్కడే పాకిస్తాన్ తన ఆయుధాలకు సంబంధించి నిర్వహణ చేపట్టే ఒక ప్లేస్ని కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేసి చాలా సీక్రెట్గా అక్కడ ఆపరేట్ చేస్తుంది. అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీకి సంబంధించిన వాళ్ళు, హైయర్ ఆఫీషియల్స్ కూడా అక్కడే భేటీ అవుతుంటారు. మొత్తం మీద కూడా పాకిస్తాన్ అక్కడి నుంచి ఆయుధాలను కూడా అక్కడే సేఫ్ గార్డ్ చేసిందని కూడా ఇప్పటికే వస్తున్న సమాచారం. అలాంటి ప్రదేశాల్లో భారత్ దాడి చేసిందని చెప్పి ఇప్పటికే ఒక వార్త బయటకు వస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ దాడికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో టెన్షన్ వాతావరణం, భయం నెలకొంది. అయితే ఇన్నాళ్ళు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన, అంటే ఇన్నాళ్ళు మేము చాలా గొప్ప వాళ్ళం, మా దగ్గర అణుబాంబు ఉంది, మేము ఇది అని చెప్పి చాలా గొప్పలుగా చెప్పుకుంటున్న పాకిస్తాన్ మిలిటరీ ప్రజెంట్ భారత్ చేసిన దాడుల తర్వాత పాకిస్తాన్ స్థాయి ఏంటో చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది.
పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను కూడా భారత్ లక్ష్యాలు చేసుకొని భీకర దాడి చేసింది. అయితే ఒకప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్లో ప్రజెంట్ ఇప్పుడు ఒక సమాచారం పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తుందని తెలుస్తుంది. అదే పాకిస్తాన్ అణుస్థావరాలపై భారత్ బ్రహ్మోస్తో దాడులు చేసినట్టు తెలుస్తోంది. అయితే బ్రహ్మోస్ దాడికి పాకిస్తాన్కి సంబంధించిన ఏవైతే ఆయుధాలు ఉంటాయో న్యూక్లియర్ వెపన్స్ దాని నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు కూడా సమాచారం వచ్చింది. దీని కారణంగా పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకొని భారత్ని కాల్పుల విరమణకు ఒప్పించాలని కూడా ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. అయితే శనివారం తెల్లవారుజామున అంటే మే 9 ఇంకా 10వ తేదీ ఆ టైంలో పాకిస్తాన్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ బ్రహ్మోస్తో దాడి చేసినట్టు తెలుస్తుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటలు కూడా భారత్ పాకిస్తాన్ పై బ్రహ్మోస్తో దాడి చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నూర్ ఖాన్ బేస్ దగ్గర అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ వెపన్స్ని కూడా పాకిస్తాన్ దాచినట్లు కూడా తెలుస్తుంది. నూర్ ఖాన్ బేస్, సరోద్గా ఎయిర్ బేస్లపై కూడా భారత్ దాడితో బంకర్లు బద్దలవడంతో ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అవి దెబ్బతిని వాటి నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని పరిశీలించేందుకు అమెరికా న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే చాలామంది దీనికి సంబంధించి నిజంగానే అమెరికా నుంచి అలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే అమెరికా న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్కు చేరుకుందా అనే క్వశ్చన్ని కూడా చాలామంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్న నేపథ్యంలో ట్విట్టర్లో ఉన్న గ్రాక్ని కూడా అడిగారు. ఈ మధ్య గ్రాక్ కూడా చాలా విషయాలకు సంబంధించి ఫ్యాక్ట్ బేస్ చేసి ఈ గ్రాక్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నెటిజన్స్ అడిగిన క్వశ్చన్స్కి అది ఆన్సర్ ఇస్తూ ఫ్యాక్ట్ బేస్ చేస్తూ కొన్ని ఇన్ఫర్మేషన్ని బయటపెడుతుంది. సో ఇక్కడ గ్రాక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. సో గ్రాక్ ఏం చెప్తుందంటే గ్రాక్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం వాస్తవానికి అంటే ఇండియా తెలిసి దాడి చేసిందా తెలియక దాడి చేసిందా అనే విషయాన్ని పక్కన పెడితే ఏదైతే అమెరికాకి సంబంధించి అమెరికా న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్కి చేరుకుందా లేదా అనే క్వశ్చన్ని జనాలు గ్రాక్ని అడిగినప్పుడు గ్రాక్ చెప్పిన విషయం ఏంటంటే అవును అది వాస్తవమే, అమెరికాకి సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అవ్వలేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా అమెరికా నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే వచ్చిందని కూడా గ్రాక్ ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే మే 12న అదే 10 ఇంకా 9వ తేదీ ఇంకా 10వ తేదీ తర్వాత ఈ దాడి జరిగిన తర్వాత ఎప్పుడైతే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అవ్వలేదా అనే ఒక ఊహాగానం వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు భయపడిపోయిన పాకిస్తాన్ వెంటనే అమెరికాకు చేరుకుని అక్కడ అమెరికా కాళ్ళు పట్టుకొని భారత్ను సీజ్ ఫైర్కి ఒప్పించాలని కూడా ప్రాధేయపడినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి ప్రూఫే ఈ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్కి చేరుకోవడం. ఇంకో ప్రూఫ్ కూడా CNN నుంచి వస్తున్న ఒక వార్త ఏంటంటే సిఎన్ఎన్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ చెప్పిన మాట ఏంటంటే భారత్ ఖచ్చితంగా అక్కడ దాడి చేసింది అండ్ ఆల్సో అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని కూడా CNN ఇంటర్నేషనల్ మీడియా సంస్థ అయిన సిఎన్ఎన్లో కూడా ఒక ఎక్స్పర్ట్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అమెరికా నుంచి పాకిస్తాన్కి ఒక వాహనం వెళ్ళింది, అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఒక వాహనం అక్కడికి వెళ్ళినట్లు కూడా CNN ఇంటర్నేషనల్ మీడియా సంస్థ అయిన CNN ద్వారా కూడా ఒక వార్ ఎక్స్పర్ట్ అయిన ఒక మిలిటరీ ఎక్స్పర్ట్ అయిన ఒక పర్సన్ కూడా ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే చాలా ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి. ఏదైతే ఈ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసిన వాటి మీద చాలా ప్రూఫ్స్ బయటకు వస్తున్నాయి. శనివారం రోజున తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై ఉన్న రావల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేసింది. సో ఈ నేపథ్యంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది. అయితే మే 10వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్లోని మొత్తం 11 ఎయిర్ బేస్లను భారత్ కేవలం 90 నిమిషాల్లో నాశనం చేసింది. ఈ దాడిలో బ్రహ్మాస్ వాడినట్టు తెలుస్తుంది. ఈ ఎయిర్ బేస్లో సరోద్గా కావచ్చు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అయితే సరోద్గాకు సమీపంలో కర్నీ పర్వతాల్లో కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని దాచిపెడుతోంది. ఈ పర్వతాల్లోని అనేక స్వరంగాల్లో కూడా పాక్ వీటిని భద్రపరుస్తుంది. అయితే దీనిపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో కర్ని పర్వతాల్లోని గేట్ వద్ద భారత్ దాడి చేసినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో శనివారం రోజు తెల్లవారుజామున భూకంపం కూడా పాకిస్తాన్లో వచ్చింది. ఆ భూకంపం తీవ్రత కూడా 4.0 తీవ్రతతో భూకంపం రావడం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తుంది. సో ఒకటేమో
అమెరికా నుంచి ఎయిర్ క్రాఫ్ట్ రావడం ఒక ప్రూఫ్ అయితే, ఇంకొకటి సిఎన్ఎన్లో ఒక వార్ ఎక్స్పర్ట్ కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అక్కడ దాడి జరిగిందని కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ మీడియా ముఖంగా ధృవీకరించడం, ఇంకోటి భూకంపం రావడం. సో ఎప్పుడైతే ఇలాంటి దాడి జరిగినప్పుడు భూమిలో మార్పులు జరుగుతుంటాయి, దాని ద్వారా భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా అదే ప్రదేశంలో కూడా భూకంపం రావడం అనేది పలు అనుమానాలకు తావిదిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే భారత్ దాడికి ఏదైనా న్యూక్లియర్ వెపన్ భూగర్భంలో పేలిందా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే న్యూక్లియర్ వెపన్స్తో ఎన్నో సంవత్సరాల నుంచి భారత్ని బ్లాక్మెయిల్ చేస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి భారత్ ఈ దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మినిస్ట్రీ ఆపరేషన్స్ ఆయన మాట్లాడుతూ కూడా ఆయన చెప్పిన కాంటెక్స్ట్, ఆయన చెప్పిన మాటలు అంటే ఆయన ఏమన్నారంటే ఎగ్జాక్ట్గా మేము పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేసిన మాట వాస్తవం. ఏవైతే ఇప్పుడు వైరల్ అవుతున్న ప్లేస్ కిరాణా హిల్స్ కావచ్చు, ఇతర ప్రదేశాలు కావచ్చు, మేము అటాక్ చేసిన మాట వాస్తవం. బట్ అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మాకైతే తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి మాకు ఇప్పుడు తెలుస్తుంది, థ్యాంక్స్ మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పి కూడా ఆయన సెటైరికల్గా సీరియస్గా ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఆయన చెప్పిన మాటలకు ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇండియాకి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని తెలిసి అటాక్ చేసింది. బట్ ఇది పాకిస్తాన్కి ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది. ఎందుకంటే భారత్ని ఎన్నో సంవత్సరాల నుంచి మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, మేము మిమ్మల్ని తలుచుకుంటే నాశనం చేయగలము అని భయపెడుతున్న పాకిస్తాన్కి భారత్ ఒక స్ట్రైట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మేము తలుచుకుంటే మీ అణుబాంబులున్న స్థావరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేయగలము అని చెప్తూ కూడా భారత్ పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ అని కూడా చాలామంది చెప్తున్నారు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు రెండు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కొండ ప్రాంతం, ఏవైతే కిరాణా హిల్స్ దగ్గర ఉన్న కొండ ప్రాంతంలో బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏ రకంగా దట్టమైన పొగ అలుముకుందో, ఏదైతే బ్రహ్మోస్ క్షిపణి దాడి చేసిన తర్వాత ఆకాశంలో కనిపిస్తున్న విజువల్స్ కావచ్చు, అది కూడా చూస్తున్నారు. ఇంకోటి ఈ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అని చెప్తున్న నేపథ్యంలో కిరాణా హిల్స్ చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్న జనాలను కూడా ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి వీడియోస్ కూడా ప్రజెంట్ వైరల్గా మారాయి. సో ప్రజెంట్ పాకిస్తాన్లో ఎలాంటి భయం నెలకొందంటే, పొరపాటున కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్ అనేది లీక్ అయితే మొత్తం మీద కూడా ఆ ప్రదేశం అంతా కూడా డేంజర్ జోన్లో వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో మొత్తం మీద కూడా నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ మీడియా నుంచి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అటాక్ అయితే జరిగింది. బట్ అది న్యూక్లియర్ రేడియేషన్ లీక్ దారి తీసిందా లేదా అని ధృవీకరించడానికి అమెరికా నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి అక్కడ దానికి సంబంధించిన పరీక్షలు కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ మొత్తం మీద కూడా ఒక షార్ట్ అండ్ బ్రీఫ్గా చెప్పుకోవాలంటే, పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే భారత్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇలాంటి ఉగ్రదాడికి ఉపేక్షించబోము, ఖచ్చితంగా మా తరపు నుంచి రిటాలియేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ రిటాలియేషన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కోలుకోలేని రీతిలో ఈ రిటాలియేషన్ ఉంటుందని కూడా భారత్ చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ అదే నేపథ్యంలో అడుగులు కూడా వేస్తూ ముందుకు వెళ్ళి పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 11 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. ఈ దాడిలో చాలామంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ కూడా భారత్ పైన అటాక్ చేయడం, ఎల్ఓసి దగ్గర జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆర్ రాజస్థాన్, పంజాబ్ ఇలాంటి ప్లేసెస్లో డ్రోన్స్తో ఇతర మిసైల్స్తో అటాక్ చేయడం, దాన్ని భారత్ కూడా ధీటుగా ఎదుర్కొని అవి ఆకాశంలో ఉన్నప్పుడే యాంటీ మిసైల్ సిస్టమ్ వాడి వాటిని ఇంటర్సెప్ట్ చేయడం, ఇవి చేస్తూ భారత్ పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కొంటూనే రిటాలియేట్ చేసి, ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉగ్రవాదులను సపోర్ట్ చేసి భారత్ పైన దాడి చేస్తుందో అప్పుడు భారత్ కూడా రిటాలియేట్ చేసి పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేసింది. అదేవిధంగా ప్రధాన నగరాలపైన కూడా ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. సో ఇలా అటాక్ చేసిన నేపథ్యంలో ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో కూడా బ్రహ్మోస్ ఉపయోగించి భారత్ దాడికి దిగింది. సో ఈ దాడికి పాకిస్తాన్లో గుబులు మొదలైంది, భయం మొదలైంది. ఎక్కడ తమ న్యూక్లియర్ ప్లాంట్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన రేడియేషన్ లీక్ అయి తమ దేశం ఎక్కడ నాశనం అయిపోతుందని భయపడి వెంటనే అమెరికాను ఆశ్రయించింది. సో అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఉంది, ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ పైన పట్టు ఉంది కాబట్టి ఒకవేళ అమెరికా
పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వకపోతే పాకిస్తాన్ చైనా సపోర్ట్ తీసుకుంటుంది. సో అప్పుడు పాకిస్తాన్ పైన ఉన్న పట్టు అమెరికా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే పాకిస్తాన్ చేసిన ఈ కాళ్ళబేరాన్ని అమెరికా భారత్తో సంప్రదింపులు జరిపి పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య సీజ్ ఫైర్ అయ్యే ఒప్పందాన్ని కూడా నెలకొల్పుందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో భారత్ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సో ఇకపై జరిగే ఏ ఉగ్రవాద చర్యను కూడా మేము ఖచ్చితంగా దాన్ని యుద్ధంగా పరిగణిస్తాము అండ్ దానికి తగ్గట్టు కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్తామని కూడా భారత్ తరపు నుంచి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా వచ్చాయి. సో ఇదంతా సీజ్ ఫైర్ నెలకొన్న తర్వాత కూడా భారత్ తరపు నుంచి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, లేదా భారత ఆర్మీకి సంబంధించిన ఎవరైతే హైయర్ ఆఫీషియల్స్ ఉన్నారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, లేదా ఇతర హైయర్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు బయటకు వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, కాంబాట్ ఎలా జరిగింది అని కూడా చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అటు పాకిస్తాన్ తరపు నుంచి కూడా ప్రెస్ మీట్ జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ కూడా ఆయన మాట్లాడిన మొత్తం దాంట్లో చూసుకుంటే థ్యాంక్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే మేము కాళ్ళబేరానికి వెళ్ళినందుకు మాకు సహకరించిన అమెరికాకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ వినిపించుకున్నారు తప్ప, అంటే మేము గెలిచాము అని చెప్పారు తప్ప వాళ్ళ ఆర్మీ తరపు నుంచి కానీ వాళ్ళ ఎలా రిటాలియేట్ చేశారు, వాళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి, ఏ రకంగా దాడి చేశాము, ఎలా దెబ్బతీసామని కూడా ఎక్కడా కూడా ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా అంతగా ఆ కాంటెక్స్ట్ అంతగా క్లియర్గా లేదు. వెరాజ్ న్యూక్లియర్ అటాక్ అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన అటాక్ అనేది జరిగింది అని కూడా ఇప్పటికే చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. దానికి ముఖ్యమైన క్లూస్ ఒకటి వచ్చేసి 4.0 ఇంటెన్సిటీతో అక్కడ ఎర్త్క్వేక్ రావడం అదొకటి. ఇంకోటి యుఎస్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి వచ్చి అక్కడ న్యూక్లియర్ రేడియేషన్, అంటే ఆ న్యూక్లియర్ రేడియేషన్ జరిగిందా లేదా అని పసిగట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని అమెరికా నుంచి పాకిస్తాన్కి పంపించడం అదొకటి. సిఎన్ఎన్లో చాలామంది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మిలిటరీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళు బయటకు వచ్చి అవును సోన్సో ఇన్సిడెంట్ జరిగింది పాకిస్తాన్లో, ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్లనే అమెరికాకి సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ కనిపించింది అని చెప్పి కూడా ఇలా పలు రకాల రిపోర్ట్స్ బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో గుబులు మొదలైంది. సో మొత్తం మీద ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తూనే పాకిస్తాన్